ఆగండి ప్లీజ్. ఒక నిమిషం సార్ మసన్ రావు గారు మాట్లాడండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. మసన్ రావు గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి అభిమానులు న్యాయం చేస్తే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించేదా? రైట్. బ్రహ్మం గారు ఆగండి. చిన్నపరెడ్డి గారు ప్లీజ్ ఆగండి. ప్లీజ్. మసన్ రావు గారు ప్రజలకి సేవ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తాడు. చిన్నపరెడ్డి గారు బ్రహ్మం గారు ఇద్దరు ఆగాలి. మీరు ఇద్దరు ఆగాలి. మిగతా వరకు మాట్లాడి ఇవ్వకుండా కష్టమవుతుంది. ఒక నిమిషం ఆగండి. రైట్. మస్తాన్ రావు గారు చాలా కఠోరమైనటువంటి బ్రహ్మం గారు మిగతా వాళ్ళు మాట్లాడాలి కదా, మీరే మాట్లాడితే ఎట్లా? ప్లీజ్ దయచేసి టైం ఇవ్వండి ప్లీజ్. మాట్లాడకూడదు సార్. ఎస్ ఒక నిమిషం సార్, మీరు మాట్లాడిండ్రు ఇప్పటికే 10 నిమిషాలు 12 నిమిషాలు మీరు టైం తీసుకున్నారు. ఒక నిమిషం ప్లీజ్. మస్తాన్ రావు గారు. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. ఎస్ సార్. బలరాం గారు చెప్పండి. ఎస్ సార్. ఎట్లా చూస్తున్నారు? మొత్తం అందరి వెర్షన్ విన్నారు మీరు. సీనియర్ జర్నలిస్ట్ గా ఎట్లా అనాలిసిస్ చేస్తారు దీన్ని? సార్, ప్యానల్లో ఉన్న పెద్దలకు 60 ప్రేక్షకులకు మీకు అందరికి కూడా నా నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పార్టిసిపేట్ చేసిన రామబ్రహ్మం గారు స్పష్టంగా చెప్పారు. నేను ఇవాళ మార్నింగ్ వేరే టీవీ ఛానల్ డిబేట్ లో కూడా పాల్గొన్నప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. మహాసేన రాజేష్ అనే వ్యక్తి చేసిన కామెంట్స్ ఎవరు పట్టించుకోవద్దు, అవి పార్టీవి కాదు అనేది ఒక స్పష్టంగా వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే డిబేట్స్ లో పాల్గొంటున్నారో వాళ్ళు చెప్పిన మాట అయితే వాస్తవం. అయితే అదేవిధంగా వివేక్ గారు ఏదైతే ఆయన ఒక చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు రామబ్రహ్మం గారు లేదంటే పొద్దున జగడం సత్యనారాయణ గారు అనుకుంటా నాతో పాటు ఆయన పార్టిసిపేట్ చేసే విధానంలో వాళ్ళు చెప్పడం కాదు. మహాసేన రాజేష్ అనే వ్యక్తి రాష్ట్ర టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని అనేక రకాల ప్రెస్ మీట్లు కూడా పెడతా ఉంటారు. అలాంటి వ్యక్తి నుంచి ఒక వాయిస్ బయటకు వచ్చింది. ఏంటది? లోకేష్ గారికి ప్రయారిటీ ఇవ్వట్లేదని. అదే ఆయన అనుకుంటున్నాడా, అదే ఆయన వెనకాల ఎవరుండి కామెంట్ చేశారు అనే విషయాలు కూడా ప్రజలకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ అలా ఆయన వ్యక్తిగతంగా అలా చేస్తుంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ఆయనకి మందలింపు కానీ అలాంటి వాటిని ఎవరు రాజేష్ వాటర్ని పట్టించుకోవద్దని కానీ ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేసి ఉండాల్సింది. అలాంటప్పుడు వీటన్నిటికీ తెరదించినట్లు అవుతుంది నా ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు లోకేష్ గారికి నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి అయితే విశేష ప్రాధాన్యత లభిస్తా ఉంది. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు, మా వైసీపీ నేతలను అణగదొక్కుతా ఉన్నారు. అసలు మామూలు రాజ్యాంగం కంటే లోకేష్ గారు రాజ్యాంగం చెప్పారు. లోకేష్ గారు ఏమంటారు? చట్ట వ్యతిరేకంగా న్యాయ వ్యతిరేకంగా ఎవరైతే అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద మేము నోట్ చేసుకున్నాము, వాళ్ళు ఎవరైతే వేధింపులు చేశారో అవినీతికి పాల్పడ్డారో వాటిని మాత్రమే మేము శిక్షిస్తామనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా చూసినట్లయితే ఆయన ఇప్పటికే ఆయన వేరే మన కేంద్ర కార్యాలయం కావచ్చు, ఆయనకు సంబంధించిన జనవాణి వాటికి సంబంధించి కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి కూడా ఆయన అనేక విషయాలను ఆయన పరిష్కరిస్తున్న పరిస్థితి, వాళ్ళకి అడ్వైజబుల్ గా ఉంటున్న పరిస్థితి. మంత్రులు కూడా చాలా మంది లోకేష్ గారిని వెళ్ళి సలహాలు సూచనలు తీసుకున్న పరిస్థితి కూడా. అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఆ ప్రాధాన్యత పొందుతూనే ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు ప్రధానమైన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో వీటన్నిటికీ తావిచ్చిన ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో అంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందిస్తున్నారు, ఏ ఇష్యూ వచ్చినా కూడా స్పందిస్తున్నారు. మనకి ఉదాహరణకు తీసుకుంటే కల్తీరెడ్డి వ్యవహారం, అదేవిధంగా కడపలో గాలివీడిలో ఎంపీడీఓని ఒక వైసీపీ నాయకుడు కొట్టిన వ్యవహారం, అదేవిధంగా మొన్న తిరుమలలో తొక్కిసలాటకు సంబంధించి ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఎక్కడ జరిగినా కూడా లేదా రోడ్లకు సంబంధించి తనిఖీలకు వెళ్తున్న వ్యవహారం, ఇట్లా అనేక అంశాలలో ఆయన కొంత ఫాస్ట్ గా వెళ్తున్నారు. అంటే వివేక్ గారు చెప్పారు ఆయన ఎప్పుడు కూడా స్మార్ట్ గానే ఉంటారండి. నిజానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రశ్నిస్తాననే వచ్చారు, ఇప్పుడు అధికార పక్షంలో కూడా
ఆయన ఎక్కడైతే తమ ప్రభుత్వంలో లోపాలు జరుగుతున్నాయో ఆయన వాటిని ఎత్తి చూపడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. మరోవైపు ఇంకో విషయం కూడా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారు. మేమందరం కూడా 10-15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, దానిలో ఎటువంటి సందేహం లేదనేది కూడా ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఆయన అధికార ప్రతినిధిగా ఆ విధంగా మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చకు తావు తీసింది. అనేక యూట్యూబ్ ఛానల్స్ లో కానీ, అటు జనసేనకు సంబంధించిన సోషల్ మీడియాలో కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కానీ ఈ రెండింటిని ఒక చేల్చడం ద్వారా లబ్ధి పొందాలని ఎప్పుడు రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. వైఎస్ఆర్సీపీ కూడా ప్రయత్నిస్తూ ఉంటది. అప్పుడు కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్ విడదీసి పోటీ చేయాలని, నీ దమ్ముంటే మీకు 175 స్థానాల్లో పోటీ చేయండి అని తెలుగుదేశం పార్టీని దాన్ని విడదీయడానికి అప్పుడు కూడా ప్రయత్నించింది. అదే అది గ్రహించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదనే ఉద్దేశంతో ఒక ధ్యేయంతో ఆయన జైల్లో ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బీజేపీని ఒప్పిస్తానని, అప్పటికి బీజేపీ ఒప్పుకోలేదు, ఒప్పిస్తానని చెప్పారు. ఆ మేరకు ఆయన కేంద్ర నాయకత్వం దగ్గర 1-2 సార్లు వెళ్ళి వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ విషయం భువనేశ్వర్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా తెలుసు, ఈవెన్ లోకేష్ గారికి కూడా తెలుసు. ఆ మేరకు ఆయన పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కుటుంబం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా గౌరవించుకుంటున్న పరిస్థితి. కేవలం మహాసేన రాజేష్ క్రెడిబిలిటీ కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఆయన యాక్చువల్గా ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు ఆయన వెనక్కి తగ్గిన వ్యవహారం కావచ్చు, ఆయనకున్న కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఏంటంటే ఆయన ఒక మంచి రాజకీయ వెనక్కి మీద వద్దామనుకున్న సందర్భంలో ఆయన వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితులు, అదేవిధంగా గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సపోర్ట్ చేసిన పరిస్థితులు, ఇప్పుడు లోకేష్ గారికి సపోర్ట్ చేస్తూ ఇస్తున్న స్టేట్మెంట్, వీటన్నిటికి కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పుడు బ్రహ్మం గారు కానీ, కొత్తలు జగన్ సత్యానంద గారు కానీ చెప్పినట్టు దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వివేక్ గారు అన్నట్టు దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి లెవెల్లో ఖచ్చితంగా ఇలాంటి అధికార ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఇట్లాంటి ప్రకటనలు చేయటం పట్ల ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం సంబంధించి ఇట్లా పొరపచ్చాలు ఎటువంటి ఆల్రెడీ ఏంటంటే మన తెలుగుదేశం అనుకూల మీడియాకి సంబంధించి ఒక వీకెండ్ కామెంట్స్ లో వచ్చిన కొన్ని వాక్యాలు దీనికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు కొంత ఆయనే క్షమాపణలు చెప్పేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో చర్చించి ఉండాల్సింది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో సమక్షంలో చేసుంటే బాగుండేది. అదేవిధంగా అనిత గారికి సంబంధించి అవన్నీ కూడా మామూలుగా అయితే మహారాష్ట్రలో తీసుకుంటే ఇదే విధంగా మనం శివసేన కూడా అక్కడ ఉంది, మా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది, ఎన్సీపీ ఉంది, వాళ్ళకు కూడా ఇట్లాంటి పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే నరేంద్ర మోడీ గారితో ఒప్పించుకొని రావటం, అమిత్ షా గారితో ఒప్పించుకొని రావటం, నడ్డా గారితో ఒప్పించుకొని రావటం, అదేవిధంగా కేంద్ర మంత్రుల దగ్గరికి రాష్ట్రానికి సంబంధించిన నిధులు తేవడానికి ఆయన 7-8 మంది మంత్రులు కలవటం, మహారాష్ట్రలో ఎన్డీఏ విజయానికి ఆయన కృషి చేయటం, రాష్ట్రంలో ఆయన కొంత ఎక్కడ అన్యాయం జరిగినా వాటిని ఏలెత్తి చూపడం, లేదంటే వాటిని ప్రభుత్వానికి కూడా తెలియజెప్పడం. అంటే ప్రతిపక్షం ఒక రకంగా నిర్వీర్యమైపోయిన నేపథ్యంలో ఆయనే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తున్నాడు, లేకపోతే రివ్యూ చేసినట్టుగా కూడా ఉంది. నిజానికి ఇంకో విషయం కూడా చెప్తానండి. ఆయన మొన్న ప్రకటించారు, నెలలో 14 రోజుల పాటు నేను ప్రజల్లో ఉండబోతున్నాను అనే ఒక సంకేతాలు కూడా ఇచ్చారు. సో జనసేన పార్టీకి సంబంధించి ఆయన బలోపేతం చేస్తా ఉన్నారు. వైసీపీకి సంబంధించి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఆల్రెడీ జనసేనలో చేరుతా ఉన్నారు. ఆ నేపథ్యం ఇవన్నీ కూడా చూస్తుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కోర్ సభ్యులు ఉంటారో వాళ్ళలో కొన్ని అనుమానాలు రేకెత్తినొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఆయన 15 సంవత్సరాల పాటు ఆయన సీఎం గా ఉండాలి, ఆయన అనుభవం రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలంటే ఆయన చెప్తానే ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం వస్తున్న ఈ అనుకూల మీడియాలో వచ్చిన వీకెండ్ కామెంట్స్ లో కావచ్చు, మహాసేన రాజేష్ కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఒక నిర్దిష్టమైన ప్రకటన చేసినప్పుడు కానీ వీటికి అడ్డుకట్ట పడటానికి అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. బ్రహ్మం గారు ఏదో చెప్తున్నారు మీరు.